అరే ఓ భాయ్ సలాం అలైకుం. ఎవరు ఈ సేట్ గారు దారి తప్పొచ్చారు మా ఇంటికి? దారి తప్పలేదు మాది దుబాయ్ లో మీది చూసి దిల్లు ఖుషి అయ్యి ఇక్కడికి వచ్చింది. మాదేం చూసారండి దుబాయ్ లో మీరు? అరే బాయ్ మీది వంటకం చూసింది వీడియో. వంటకం చూసి వచ్చారా? అవును బాయ్. మాది చూసిందంటే నేను ఇంకేంటో అనుకున్నాను. వస్తూ మీకు గిఫ్ట్ తీసుకువచ్చింది. ఏం గిఫ్ట్ అండి? కూర్చోండి కొంచెం ఇలాగా. కూర్చుంటుంది ఉండండి. దుబాయ్ నుంచి ఇప్పుడు మా వంటలు చూడడానికి వచ్చారా? మీకు అత్తరి బుడ్డి తెచ్చింది మాది. థ్యాంక్స్ అండి సేట్ గారు. మస్తు ఉన్నాయి మేర దుబాయ్ భలే ఉంటాయండి దుబాయ్ సెంట్లు. మరి మస్తు ఉంటాయి, మస్తు ఉన్నాయి. మాది దుబాయ్ లో బోల్డ్ ఉన్నాయి. మీకు ప్రస్తుతానికి ఇది తెచ్చింది. మీది మాతో పాటు దుబాయ్ వస్తే మీకు మరిన్ని ఇస్తుంది. మీతో పాటు దుబాయ్ మీరు రాలేమండి. ఇక్కడ మా వాతావరణాలు ఇవన్నీ వదిలికొట్టుకుని దుబాయ్కి ఏడొస్తాండి మేమా. ఏం చేయాలండి తిన్నా? ఒకసారి మీది కొట్టుకోండి. ఏం ఎలాగండి మీది? అరే బాయ్ అది కాదు, మీది అత్తరు కొట్టుకోండి. నొక్కాలండి? నొక్కాలండి. ఏం మాట్లాడుతున్నారండి బాబా? ఏం అర్థం కావట్లేదు. మీది అంటున్నావు మాది అంటున్నావు ఏదేదో చూసాను అన్నారు. ఏంటండి బాగా అసలు దుబాయ్ నుంచి బాగానే వచ్చారు మా ఊరా. మాది ఎలా ఉందో? మీది చూసి మాది దిల్లు ఖుషి అయింది. ఏది చూసారండి క్లారిటీ చెప్పండి. మీది వీడియో చూసింది. ఇలాగ స్క్రోల్ చేస్తుంటే మీది వీడియో కనపడింది. సేట్ గారు వీడియో అని చెప్పండి. మీది చూసింది అంటే జనాలు ఏంటో అనుకుంటారా? సంజయ్ టీకే మీది వీడియో చూసింది. మీది వంటకం చాలా బాగా చేస్తుంది. మీతో పాటు మీది బామది ఉంది ఫుల్ కామెడీ చేస్తుంది. అవునండి ఇవాళ ఎక్కడికో వెళ్ళారండి. ఎక్కడికి ప్రోగ్రామ్ ఏదో ఉందని వెళ్ళారండి బయటికి. ఓ అచ్చా టీకే. ఎలా వచ్చారండి మీరు? మాది ఉంది కదా ఒంటి మీద వచ్చింది. ఒంటి మీద దుబాయ్ నుంచి వచ్చారండి? అరే బాయ్ మెల్లిమెల్లిగా వచ్చింది. మరి ఉంటేదండి ఒంటి అక్కడ ట్యాంకు ఫుల్ చేస్తుంది. మాది అక్కడ వాటర్ లేదు కదా. వాటర్ పట్టారా? వాటర్ ఎక్కిస్తుంది. పొలంలో కట్టేసి వచ్చారండి. ఆ ట్యాంక్ అక్కడ తీసుకుని ఓపెన్ చేసుకుని నీళ్లు పట్టుకుతాయి మా. సరే కానీ మీరు ఏం తింటారండి మరి? మీకు కావాల్సిన మేము దుబాయ్ స్టైల్లో మాకు వండడం రాదు. మా స్టైల్లో మేము వండుతాం ఇక్కడ. అరే బాయ్ ఈ రోజు నేను మనస్ఫూర్తిగా మీది వంటకం తినాలని అక్కడ నుండి దుబాయ్ నుండి ఒంటి మీద నుండి వచ్చింది. అరే బాయ్ ఇది లాంతర్ మాది చిన్నప్పుడు మాది తాత దగ్గర చూసింది. ఇది కూడా మా తాత దగ్గరదే. మీది తాత దగ్గరదే. ఇది అప్పట్లో వాడేవారు. ఇది దుబాయ్ లో కూడా ఇలాంటి దీపాలు వాడారండి? అరే బాయ్ మస్తు మాది ఇలాంటివి ఎన్నో రకాలు వాడింది. ఇది చక్కటి వాతావరణం చల్లటి వాతావరణం ఉంది. ఎలా ఉందండి మాది? చెప్పడానికి మాట రాకుండింది. దుబాయ్ లో ఏముంటదండి? అంత ఇసుక ఒంట్లు తప్పే ఉంటాయి. మాది మస్తు పెట్రోల్ బావి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి మీకు? అప్పుడు ఉండే, ఇప్పుడు అంతా ఎండిపోయాయి. వస్తాయండి తోడుకుంటే ఏమొస్తాయి బాయ్? అంతా ఇంకిపోయింది బాయ్. అందుకే మేము ఇక్కడికి వచ్చింది. అరే బాయ్ మీది రేడియోలో రికార్డులు వస్తుంది. మాది ఎన్టీఆర్ పాటలు వస్తాయి ఇందులో. నాకు చాలా ఇష్టం ఈ తెలుగు వాళ్ళ పాటలు అన్నా వంటలు అన్నా చాలా ఇష్టం బాయ్. తెలుగు బాగా మాట్లాడుతున్నారండి సేట్. అరే బాయ్ అప్పుడు కొద్ది రోజులు ఉంది. మీది ఆంధ్రాలో ఉంది. తోడా వస్తుంది. అప్పుడు నేర్చుకుంది కొంచెం నేర్చుకుంది. సరే సేట్ గారు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఏం వండమంటారు చెప్పండి, వండుతాను మీకు. ఇది వండి పెట్టండి, మీరు మంచిగా తిని వెళ్తుంది. మాదండి బాబా క్లియర్ గా చెప్పండి, సగం చెప్పండి. మీది అంటే నేను చెప్పేది మీది ఏమి వండితే అది తింటుంది. అలా అంటారా? సరే పని చేద్దాం. రంజాన్ మాసం కదా చక్కగా హైదరాబాద్ స్టైల్ పిస్తా హలీం వండమంటారా? అది నాకు మస్తు ఇష్టం బాయ్. మీరు వండితే మీది చేత్తోటి నాది తినాలని కోరుకుంటుంది. పిస్తా హలీం లో చేస్తాను. మీకు ఎప్పుడైనా వచ్చినాయంటే అక్కడ పార్సిల్ పిస్తా చాలా మంది ఎక్స్పోర్ట్ అవుతాయంట కదా. వస్తువు ఉంటాయి మీది చూసి చెప్తాయా? దానికన్నా మీది మంచిగా వస్తే మిమ్మల్ని మాతో పాటు తోడుకుపోతుంది. సూపర్ గా. మేము దుబాయ్ రామండి బాబా. ఈ వాతావరణం పచ్చడి వాతావరణం అంత వదిలేసి దుబాయ్ వచ్చి మేము ఎత్తుకోమంటారా? మీది మీద మాది మనసు పడింది. నా మీద మనసు పడమంటండి బాబా. అరే వేరే ఉద్దేశము కాదు బాయ్. మీది వంటకము చేసే విధానము మీది రుచి చూసి నాది మనసు. మీ తెలుగుకి బాగా నమస్కారం అండి. మీరు జాగ్రత్తగా మాట్లాడండి, కొంచెం నానార్థాలు వస్తాయి మా తెలుగులోనే. అదే బాయ్ నాకు వచ్చిన తెలుగు అది అంతా కొంచెం వచ్చింది. గారు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీరు మెచ్చేలాగా మీరు నచ్చేలాగా రుచికరంగా ఉండి పెడతాను. పిస్తా హలీం తిని చెప్పండి అసలు ఎలా ఉందో. మాది చెప్తాది. ఇది వండి పెట్టండి ముందు. షేక్ గారు మరి ఏం చేస్తారు? ఒక 3-4 గంటలు పడుతుంది హలీం చేయడానికి. ఈ లోపు ఏం చేస్తారా? మాది ఎప్పుడు దుబాయ్ లో ఉండి వీడియో మాత్రమే చూసింది. ఇప్పుడు మీది లైవ్ లోను చూడాలని కోరుకుంటుంది. అయితే ఉంటుందని చెప్పి చూస్తారా? మాది ఉంటుంది. కలజోడు సరే బాగుందా? అరే బాయ్ నా మనసే మీకు ఇస్తుంది. అలాంటిది కలజోడు ఇవ్వండి, పెట్టుకోండి. అచ్చా బహు అచ్చా ఉంది, సూపర్ ఉంది, బాగుందండి కలజోడు. నేను మీది వీడియోలోను ఉండి
మాది దుబాయ్ లోది చూసి అంత ఫేమస్ అవుతుంది మాది. ఒక్క దుబాయ్ కాదండి, మా వీడియోలో ఉంటే మీరు ప్రపంచం మొత్తం కనపడతారు. అందుకనే కదా ఒంటి మీద ఇంత దూరము వచ్చింది. ఈ పచ్చటి వాతావరణము చూసి మాది మనసు పులకరించి పోయింది. చాలా బాగుంది మీది. ఇది అనగా ఇది చూసి అసలు ఎక్కడ చూడలేదు. ఇది ఇప్పుడు హలీం తిందాం, చేసుకుందాం. హలీం మీది చేసే విధానము నాది చూస్తుంది చూడండి. ఈ మటన్ హలీం కోసం కొన్ని పప్పు దినుసులు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 2 గంటల పాటు. ఈ పప్పు దినుసులు ఏమేంటో ఒకసారి చెప్తాను. ఈ మినపగుళ్ళు అండి ఒక గుప్పుడు తీసుకోవాలి. బియ్యం ఒక గుప్పుడు తీసుకోవాలండి. నేను మామూలు ఇంట్లో తినే రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోండి. ఇది ఎర్ర గోధుమ రవ్వ అండి, ఇది దొడ్డు రవ్వ అయితే బాగుంటది. ఇది ఒక గుప్పుడు తీసుకోవాలి. ఇది మామూలు కందిపప్పు అండి, ఇది ఒక గుప్పెడు. ఎర్ర కందిపప్పు ఒక గుప్పుడు తీసుకోండి. పచ్చెనపప్పు ఒక గుప్పుడు తీసుకోండి. బాదాలు ఒక 10 నుండి 15 దాకా తీసుకోండి. ఇవన్నిటిని కూడా ఒకసారి 2-3 సార్లు కడిగేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకుంటానండి. మటన్ హలీం కోసం ఫస్ట్ మటన్ కర్రీ వండుకుందామండి. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. నూనెతో పాటు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఈ నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అండి వేసుకొని దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగ లైట్ గా గులాబీ కలర్ లో వచ్చిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఇది. ఇది 1/2 కేజీ మటన్ అండి. శుభ్రంగా ఉప్పు వేసి నీట్ గా కడుక్కున్నాం దీన్ని. 1/2 కేజీ మటన్ కి మనకి కొవ్వు కూడా ఉండాలండి. మటన్ తో పాటు ఇదిగోండి ఒక గుప్పుడు కొవ్వు, అంటే ఒక 10-20% వరకు కొవ్వు ఉండాలి. కొవ్వు ఉంటేనే మనకి హలీము మంచిగా ఆయిల్లో తేలుతుంది కదండి. కొవ్వు వల్ల వస్తుంది అనమాట, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా ఉప్పుతో నీట్గా ఫ్రెష్గా కడుక్కున్న ఈ మటన్ని దీంట్లో వేసేసుకోవాలండి కొవ్వుతో పాటు. ఈ మటన్ ముక్కలు పెద్దగా కొట్టించుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు అయితే మళ్ళీ హలీము మెత్తగా అయిపోద్ది అనమాట. కొంచెం నారల కింద తగలాలనుకుంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉండాలి మనకి. అందుకని ఇలా పెద్దగా కొట్టించాం అనమాట. ఇవ్వండి మేక ఫ్యాట్ అనమాట ఇది కూడా వేసేస్తున్నాను. మటన్ కూడా వేసేసి 2 నిమిషాల పాటు మటన్ కూడా మగ్గనివ్వాలండి. ఇట్లా ఈ హలీంకి మటన్ ఒక 40 నిమిషాల వరకు ఉడికించాల్సి వస్తుందండి. మెత్తగా ఉడికించేసుకోవాలి. అందుకోసం ఇవాళ మేము ఏం చేస్తున్నాం అంటే కుక్కర్లో వండుతున్నాం అనమాట. ఒక 2 నిమిషాలు ఈ మటన్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు అండి. 2 వేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు తిప్పుకోవాలి. మటన్ బాగా మగ్గాలండి. ఫస్ట్ మటన్ కర్రీలోకి 1 ఇంచు చెక్క, ఒక 5-6 యాలకులు, ఒక 10 గాల లవంగాలు, ఈ 3 కూడా పౌడర్లా చేసుకోవాలండి. ఫస్ట్ ఇది 2-3 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకుని ఈ పౌడర్ ఇందులో వేసేస్తున్నానండి. 1 చెంచా కారం కూడా వేసుకోవాలి. కారం మటన్ కర్రీకి వేసుకున్నది వేసుకోకలేదు, 1 చెంచా సరిపోతుంది. ఈ కారము మనం వేసుకున్న మసాలా పొడి కూడా 1 నిమిషం పాటు మగ్గనిద్దామండి. ప్లేట్ మూత పెట్టుకొని ఇవన్నీ ఇన్ని మిరియాలు పొడి చేసుకొని వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ దంచుకున్న మిరియాల పొడి వేసేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను.
ఇప్పుడు మిరియాల పొడి జీలకర్ర కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని మగ్గనిద్దామండి. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇలా చీలు పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి అండి, తరిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను, ఒక గుప్పుడు పుదీనా అండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. ఒక నిమ్మకాయ రసం అండి ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటాను. ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట పైనే ఉడకపెట్టుకోవాలండి. ముక్క మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు విజిల్స్ తో సంబంధం లేకుండా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల దాకా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి మటన్ని. సేటు గారు మటన్ అది వేసి అలా మూతేటేయండి. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా? మాది అలా ఒంటి ఎలికి వెళ్ళింది. ఒంటేళ్ళకి వెళ్ళిందా? ఒంటి దగ్గరికి వెళ్ళిందా? ఒంటి అది అలాగే ఉంది. అది ట్యాంక్ ఫుల్ చేస్తుంది. కూర చూస్తా అన్నారు కదా అనుకుని అన్ని రెడీ చేసి పెట్టండి, మీరు వెళ్ళిపోయారు. ఈ లోపు వేసేసాను అన్ని. మరి అరే భయ్ దీనికన్నా అర్జెంటు పని ఉంది అని చెప్పింది కదా. సరే సరే స్మెల్ వస్తుందండి. వస్తుంది. మంచిగా మసాలా అవి వేసి మీరు వండుతున్నది. అవును. అది ఒకసారి చూస్తుంది. మూత ఓపెన్ చెయ్యండి. మూత చేస్తాను. అయిపోయింది ఆల్రెడీ. ఒక కూర వచ్చేస్తున్నారు, పొయ్యి మీద పెట్టి ఆల్రెడీ అరగంట అయింది. ఉడికిపోయింది మాసం దగ్గరికి. అంటే ఇది కుక్కర్ విజిల్ వేస్తుంది, నాది విజిల్ వేస్తుంది. చూడండి, దిల్ విజిల్ వేస్తుంది, మీది దిల్ విజిల్ వేస్తుంది. అలేం రెడీ అవుతుంది, మాది దిల్లు కుట్టుకుట్లాడుతుంది. సేటు గారు ఇది ఆల్రెడీ 30 నిమిషాల నుంచి ఉడుకుతుంది మటన్. ఓకే, అది అయిపోయింది. ఇక నేను 2 గంటల ముందే ఈ పప్పు దినుసులన్నీ నానబెట్టుకున్నాను. ఇప్పుడు అది దింపేసి పెడతాను. ఇది కూడా ఒక అర్ధగంట దాకా దగ్గర 20 నిమిషాల దాకా ఉడకాలి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఇవన్నీ. అరే బాయ్ లేటు అయినా పర్వాలేదు, మంచిగా చెయ్యండి. హలీం సూపర్ గా చేస్తుంది. ఓకే, మాది దిల్లు ఖుషి అయ్యింది. ఎలా ఉందండి మా ఊరు? తిరిగి వచ్చారా? మస్తు ఉంది బాయ్, సూపర్ గా ఉంది. అచ్చా బహుత్ అచ్చా ఉంది. అక్కడ ఇసుక మేటలు ఏమైనా కనపడ్డాయా దుబాయ్ లాగా? ఇసుక మేట్లు కనపడి అది ఇసుక ముట్టుకుంటే అరే బాయ్ యూనిట్ ఇసుక 3000 అంటుంది. మీ దగ్గర ఎంతండి? మాది తోలికిపోడు. ఎక్కడ కట్టేది ఏముంది బాయ్? అద్ద ఒంటూ తిరుగుతుంది, గుడారాలు వేసుకుంటుంది. గారు పెట్రోల్ ఎంతండి రేటా? మాది పూరా ఉచితము బాయ్. పెట్రోల్ బాయి బోరు బాయి ఉన్నాయి. అబ్బా తోడుకోవడమే, ఇంకా తోడుకోవడం. కానీ మాది అక్కడ నీరు మాత్రం బోలు ఖరీదు ఉంది. ఓహో, మాకు ఇక్కడ నీళ్లు ఉచితంగా దొరుకుతాయి, మీకు అక్కడ పెట్రోల్ ఉచితమా? సంజయ్ మాది అక్కడ బాయి ఎండిపోయి చాలా లాసు వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? ఎంత అంటే అంతా ఇంత కాదు, బోలేరు లాసు వచ్చింది. దింపేద్దాం. అందుచేత మీది తీసుకుపోయి రావండి సేటు గారు, మేము వంటలు చేసుకుంటాం ఇక్కడ శుభ్రంగా. వాతావరణం వదిలిపెట్టి అక్కడ వంటలు ప్రోగ్రామ్ పెట్టించి మాది బిజినెస్ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటుంది. సరే ఆ పని చేద్దామండి. ఇది వస్తుంది. అవునా? వస్తుంది. మాది దిల్లు ఖుషి అవుతుంది. అక్కడ వంట మసాలా ఏమిస్తారండి? అరే బాయ్ వంటే మాసము కాదు బాయ్, అన్ని రకాల వంటకాలు మీతో చేయిస్తాది, అప్పుడు ఫేమస్ అవుతాది. అన్ని రకాల వంటలు మీ ఇంట్లో చేసి మీకు ఎట్టమంటారా? మాకు పెడితే మాది మీకు బహుమతి ఇస్తాది. బహుమతి ఎవరు కావాలండి? అరే ఉచితంగా మాకు ఏది వద్దు బాయ్. మాది దిల్లు ఖుషి అయితే మీకు బావిస్తారా? బావి ఉన్నాయి, ఎండిపోయిన బావి. వచ్చేది ఒక బావి తోడుకుంటారు పెట్రోల్. అరే బాయ్ తోడి అక్కడ చాలా మంది చేతులు పడిపోయాయి. మీరు ఏమీ తోడుకోవడానికి ఏమీ లేదు బాయ్. మీది మనసు మంచిగా ఉండాలని మాది మనసు కోరుకుని మీకు మొగలి అత్తరు తెచ్చింది. దగ్గర మొగలి అత్తరండి? మొగలి పువ్వు అత్తరు. అది భలే వచ్చేస్తుందండి వాసన. ఎలా ఉంది? వాసన ఉంది, మంచిగా ఉంది. మొగలత్తరు ఎంత తెచ్చండి? మొరటోళ్ళ కనబడుతుంది నీకేమన్నా? అరే బాయ్ నాది ఉద్దేశం అది కాదు, మొగలి పువ్వుకి ఫీలింగ్ వస్తుంది, మంచి ఫీలింగ్ రావాలని. అది మీ మీద గారు అలాంటి ఏం చేయకండి. మాది మస్తు మీది నవ్విస్తుంది. ప్రసాద్ ఇంకా బాగా నవ్విస్తుంది, కానీ ఇప్పుడు లేదు కదా. అది ఏం చేస్తాం, మీరు నవ్వించండి లోపు. నేను నవ్విస్తానికి ఏముంది బాయ్? అర్థం భలే ఉందండి. అరే బాయ్ దీనికి సంపెంగ నూనె రోజు రాస్తుంది. మీసానికి ఏం రాస్తున్నారండి? మీసానికి కొబ్బరి నూనె రాస్తుంది. మధ్యలో మర్చిపోయారండి రాయటం. మధ్యలో ఇది బాయ్ పేను కొరికింది.
నేను కొనుక ఒంటి నాకిందా? అరే బాయ్ ఒంటి ఇక్కడ నాకలేదు, నెత్తి మీద నాకింది. పోయిందండి ఉందా? పెరిగింది ఎక్కువ. ఒంటి ఇంత నాలుగుంటుంది, దాంతో ఇలా అనేటప్పటికి జుట్టు పొర ఊడిపోయింది. అందుకోసం వేసారు పైన. దగ్గర దగ్గర ఒక 20 నిమిషాల పాటు ఈ పప్పు దినుసులు ఇవన్నీ ఉడకబెట్టుకున్నాను. చూడండి మెత్తగా నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయి ఇలా చూసారా, ఇలా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దింపేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా చేసేసుకోవాలండి. మీరైతే మిక్సీలో వేసేసుకొని చేసేసుకున్నా పర్లేదు. ఇలా మెత్తగా ఉడికిన దాన్ని ఇలా పప్పు గుత్తి తీసుకొని మొత్తం జ్యూస్ చేసినట్టు చేసేయాలండి దీన్ని. మీకు మిక్సీలో అయితే మెత్తగా అయిపోతాయండి. మాది పప్పు గుత్తి కాబట్టి ఒక 5-10 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటా ఉండాలండి. తిప్పుతా ఉండాలి. దుబాయ్ సేటు ఎక్కడా తిరుగుతుంది? అరే మీ ఆంధ్ర మొత్తం తిరిగి వద్దాం అనుకుంది, కానీ మీది ఊరు చూసి వచ్చింది. మంచిగా ఇల్లు అన్ని మంచిగా ఉన్నాయి. పప్పు మొత్తం ఉడికింది. అరే మస్తు మీది తిప్పుతుంది. దీన్ని ఏమి అంటారు మీది భాషలో? దీన్ని పప్పు గుత్తి అంటారు. పప్పు గుత్తి. అరే మంచిగా ఉంది. గుత్తి. అరే గుత్తి అంటే మాకు ఈ గుత్తి తెలుసు మాకు. ఇది కూడా అలాంటి గుత్తేనండి. అలా ఇలా తిరగకపోతే కొంచెం మా ప్రసాద్ ఉంటే అన్ని చేసి కూడా చేయొచ్చు కదండి. అరే బాయ్ గారు మీది మాకి పని చెప్తాదండి. ముందు పని చేస్తేనే అన్న తినడానికి కూడా బాగుంటది. పోనీలే బాయ్, మీది కోసం మాది ఎంత అయినా హెల్ప్ చేస్తుంది. ఇలాగా తిప్పండి. అది తిప్పుతాది, మాది హెల్ప్ చేస్తుంది. మాది ఇట్ట తిప్పేది పని ఉండేది. పైసలు బాయి ఎండిపోవడం వల్ల పైసలు అయ్యే. తిప్పండి ఇలాగా. ఇది తిప్పాలి. మీరు ఏది చెప్తే అది చేస్తుంది హలీం కోసం. పట్టుకుంటా తిప్పండి. అరే మస్తు కష్టము ఉంది. ఇది పప్పు గుత్తితో ఇలా అంటూ దుబాయ్ షేకు బాగా కొడుతుంది. అరే మస్తు కొడుతుంది. మాది బాగా అలవాటు ఉంది. పనితనము మంచిగా ఉంది మాది. అక్కడ మాది ఏది తింటది మీకు మాలుమే తెలీదు. అరే బాయ్ మాది అక్కడ ఖజూరము దొరుకుతాయి. ఖజూరం అవి మంచిగా తింటాయి. దాని వల్ల మాది అంత పవర్ఫుల్ ఉంటాయి. అవునా? దుబాయ్ సెట్ కి మరి మామూలుగా ఉండదు. మీకు పోల్ డాన్స్ వచ్చా సెట్ గారు? అరే బాయ్ పోల్ డాన్సే కాదురా బాయ్, మొత్తం అన్ని డాన్సులు వచ్చు మాకు. తర్వాత చూపిద్దరు కానీ తినేటప్పుడు. హలీం తిన్నాక నేను మంచిగా డాన్స్ చేస్తాయి. ఓకే, మాతో పాటు మీది చేస్తాయి. మేము చేస్తాం. తిప్పండి ఇలాగా. మాది తిప్పుతాంది. ఇప్పుడు గట్టిగా గిర్రా తిప్పుతాంది. ఇగండి మటన్ ఒక అర్ధగంట సేపు ఉడికింది కదా, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇగండి నెయ్యి ఆయిల్ ఇలా పైకి తేలింది చూసారా. ఈ మటన్ ఉడికిన తర్వాత మనం ముందుగా వేసుకున్న నెయ్యి, ఇందులో మనకి మేక కొవ్వు కూడా ఉంది కదా, అది ఇది కలిసి వచ్చిన గ్రేవీ అండి ఇది. ఈ గ్రేవీని ఇలాగ ఒక 4-5 టేబుల్ స్పూన్లు పక్క తీసుకు పెట్టుకుంటే తినేటప్పుడు ఇది పైన వేసుకుంటాం కదా, హలీం తినేటప్పుడు వాళ్ళు కూడా వేస్తారు కదండి మనకి, ఇదే అనమాట. ఇది కొంచెం పక్క తీసి పెడదాం. మన దుబాయ్ షేక్ గారికి వేద్దాం పైన. ముక్క ఎలా ఉడికిందో చూద్దామండి ఒకసారి. చూసారా మెత్తగా ఎలా ఉడికిపోయిందో ముక్క. మొత్తం మటన్ ఈ రకంగా ఉడికితేనే మనకి మొత్తం ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేసేయాలన్నమాట. ఆల్రెడీ పప్పు దినుసులు మనం దంచాం కదా, ఈ పప్పు గుత్తి తీసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు ఈ ముక్కలన్నీ, కొవ్వు ముక్కలు ఇవన్నీ కరిగిపోయేలాగా. చూసారా మెత్తగా ఉడికిపోవడం వల్ల మనకి ఇలా చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోద్దండి. ఇవ్వండి మటన్ మొత్తం చూసారా ఎలా అయిపోయిందో, చూర్ణం అయిపోయింది, మొత్తం మెత్తగా అయిపోయింది అనమాట. నారల కింద చూసారా ఇలా పెద్ద ముక్కలు కొట్టడం వల్ల వస్తుందండి. ఇప్పుడు ఉడకబెట్టుకుని పప్పులు ఉన్నాయి కదా, దీన్ని కూడా మెత్తగా చేస్తాం కదండి, ఇది కలిపేయాలి. ఇప్పుడు
ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని గిన్నె అంతా కడుక్కొని నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. చక్కగా అన్ని రకాల పప్పులు వేసాం కాబట్టి మంచి ప్రోటీన్ అండి ఇది. హలీం అనేది మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఇప్పుడు ఈ మటను ఈ పప్పు ముద్ద కూడా కలిపి దీన్ని కూడా ఒక 10 నిమిషాలు పావు గంట సేపు బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత ఎక్కువసేపు కలిపితే అంత టేస్ట్ వస్తుంది అనమాట హలీము. ఎందుకంటే ఈ మటన్లో ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి కదా, ఆ మటన్లో ఉన్న మసాలాలు కూడా ఈ పప్పులకి పట్టి మనకి మంచి టేస్ట్ వస్తుందండి. సేటు దాదా వేడి హలీం రెడీ అవుతుంది, కొంచెం హెల్ప్ చేయండి. మాది జల్దీ పూరా ఆకలి ఉంది. ఆకలి ఉంటే ఇది తిప్పండి. జల్దీ కరో భాయ్. కడతాం చాలా ఆకలిగా ఉంది మాది. ఇలా తిప్పండి. అది తిప్పడానికి నీరసం ఉంది. నీరసం ఉందా? సరే నేను చేస్తానండి. మాది ఒంటి మీద ట్రావెల్ చేసింది కదా, అందుకు పూరా. ఒంటి మీద మీరు చేసినారా, మీ మీద ఒంటే చేసిందా అలసిపోవడానికి? ఒంటి మీద. అరే బాయ్, ఒంటి నువ్వు ఒక్కసారి ఎక్కి చూడు, అది ఎంత కుదుపుతుందో మీకు తెలుసా బాయ్. మాది ఒళ్ళు హూనం అయ్యింది, ఒంటే ఇంకో ఇటా 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 అంటుంది. ఇది పప్పు గుత్తి లెక్క మొత్తం కుదుపుడు అయ్యింది. అక్కడ నీళ్లు లేక మాది ఒంటి అలా. దుబాయ్ నుండి ఒంటి మీద ఎందుకు రమ్మంది? మాది వాహనం అది ఉంది, అది అని మీద వచ్చింది. ఫ్లైట్ మీద రమ్మంది. ఫ్లైట్ మాది పడదు బాయ్, వాంతులు అవుతాయి వాయి. మళ్ళీ మాది ఒంటే బెంగ పెట్టుకుంటుంది, అందుకే మాతో పాటు ఒంటి కూడా వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా వస్తుందా? వస్తుంది బాయ్. నేను ఒంటేకి వెళ్తే ఒంటి కూడా వస్తుంది, అందుకే దాన్ని ఒంటి ఏళ్ళు అన్నారు. ఓకే, అదా సంగతి. అవు బాయ్, త్వరగా మీది కంప్లీట్ చేసి నాకు పెడితే చీని దిల్లు ఖుషి అయి మీకు గిఫ్ట్ ఇస్తుంది. 10 minutes లో రెడీ అయిపోద్ది సేటు. కానీ మళ్ళీ వస్తుంది, మాది ఒంటేలు వస్తుంది. వెళ్ళండి, మీకు అత్మానం ఒంటేలు అవుతుంది. ఏమన్నా తాగొచ్చారా? లేదు బాయ్, మాది షుగర్ కొంచెం లైట్ గా తగిలింది. లైట్ గా ఏం కాదు, ఫుల్గా తగిలింది. వెళ్ళండి, మళ్ళీ వస్తాం బాయ్. మొత్తం పేస్ట్ రెడీ అయిపోయిందండి మనకి. నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ వేసుకొని ఇప్పుడు మసాలాలు, నెయ్యి, కొన్ని మసాలా దినుసులు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టుకుంటే మనకి వేడి హలీం రెడీ అండి. మన దుబాయ్ సేట్ గారితో సహా మనం ఇప్పుడు తిన్నాము. చూసారండి, ఇప్పుడు మనం ఈ పప్పు గుత్తితో దంచుకున్న పప్పుని మటన్ని ఈ రెండు బాగా మిక్స్ చేసామండి. ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలా ఐటమ్స్ వేస్తున్నాను. ఒక 4 యాలకులు, ఒక 4 లవంగాలు, కొన్ని మిరియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక చెంచా షాజీరా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, తోక మిరియాలు. ఇవి తోక మిరియాలు అంటే ఇంతకుముందు మనం మిరియాలు పొడి వేసాం ఆల్రెడీ, కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాం కదా. ఇవి తోక మిరియాలు అనమాట. దీనివల్ల స్పెషల్గా మంచి రుచి వస్తుందండి హలీము. తోక మిరియాలు మర్చిపోకుండా వేసుకోండి. ఇవ్వండి, ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీరుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, కొంచెం పుదీనా వేస్తున్నాను. ఇవ్వండి, మనం స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలండి, బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, ఇవి ఒక సగం వేసేసుకుంటున్నాను ఇందులోను. మిగతా సగం ఏంటంటే మనం తినేటప్పుడు పైన హలీం మీద చల్లుకొని నెయ్యి ఇవి చల్లుకొని అప్పుడు తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు సగం వేస్తున్నాను ఇందులో. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు వేపుకుంటాం కదండి, అలా వేపుకోవాలన్నమాట వీటిని, బ్రౌన్ ఆనియన్స్. లాస్ట్లో ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ హలీంని ఒకసారి పొయ్యి మీద పెడితే మనకి ఇందులో కలిసిపోయిన నెయ్యి వేడికి ఒక 10 నిమిషాలకి పైకి తేలుతుందండి. అప్పటి వరకు కూడా పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటే మనకి వేడి పిస్తా హలీం రెడీ అండి. హలీం పొయ్యి మీద పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా దుబాయ్ సేటు కావాలి తొందరగా. మాది వస్తుంది. మీది వస్తే నువ్వేం చేస్తావు అక్కడ ఉండి? నువ్వు కూడా వచ్చేయి. అరే భాయ్, నేను అనేది అది కాదు, నేను వస్తుంది అనేదే మాది వస్తుంది అన్నావా? మాకు అన్ని డబుల్ మీనింగ్లు వస్తాయండి బాబు. మామూలుగా రండి. వస్తుంది భాయ్. కింద తక్కువ మంట పెట్టుకోవాలండి, ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడవాసన వచ్చేద్ది. చూసారా, మీరందరూ హలీం చాలా మంది తినే ఉంటారు కదా. హలీం స్ట్రక్చర్ వచ్చిందో లేదో ఒకసారి చూసి చెప్పండి మాకు. ఇవ్వండి,
ఇవ్వండి హలీం రెడీ అయిపోయింది. లాస్ట్ లో కొంచెం ఇట్లా రోజ్ వాటర్ పోసుకోవాలండి. మామూలుగా అయితే ఎండిన గులాబీ రేకలు ఉంటాయి కదా, అవి వేసుకున్నా బాగుంటది. మా దగ్గర అవి లేవన్నమాట. అందుకోసం కొంచెం ఇంట్లో ఉండేది రోజ్ వాటర్ ఉంటే పోసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి మనం వేసిన ఆయిల్ నెయ్యి ఇట్లా పైకి తేలుతుంది. చూసారా, దింపేసుకోవడమే తరువాయి. హలీం రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ చూసారా, గరిటని చూసారా ఎలా జారుతుందో, గరిట కట్టుకోకుండా. ఇదండి ఒరిజినల్ హలీం తయారు చేసుకునే విధానం. అవి ఎలా జారుతుంది చూసారా, సూపర్. దింపేసుకోవడమే తరువాయిగా తినేద్దాం. వేడి వేడి హలీం. ఆహా, ఇది ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి, కొంచెం ఆయిల్ మధ్యలో ఆయిల్ అనమాట. ఇది పైన వేస్తున్నాను. ఇందాక మనం కొన్ని మిగిల్చుకున్నాం అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఇవి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. అరే బాయ్, సేట్జీ, మాది సల్వద్దాలు పెట్టుకుంది. మాది దుబాయ్ మాదిరిగా ఉంది. ఇక్కడ గర్మి దుబాయ్ మాదిరి వేడివేడిగా ఉంది. చాలా హాట్ హాట్ హీట్. నల్ల కాలువలోంచి నాది నల్లగా కనపడుతుంది, మీది నల్లగాను కనబడుతోంది. కాలుతోంది. వేడి వేడి హలీం రెడీ అయిందండి. తిని చూడండి అసలు ఎలా ఉంది చెప్పండి ఒకసారి. గరం గరం హలీం. గరం 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 హలీం. గరం గరం అంటే గరం గరం వేడి 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 హలీం. నిమ్మకాయ పిండుకోండి. ఇది నిమ్మకాయ మాది పిండుకుంటుంది. దుబాయ్ లో మాది మొత్తం టోటల్ ఫ్యామిలీ మీది సబ్స్క్రైబ్ చేసింది. టోటల్ ఫ్యామిలీ మొత్తం చేసింది. అందరికి సలాం చెప్పింది. నమస్కార్ నమస్కార్. తిని చూడండి ఎలా ఉంది చెప్పండి నాకు. అది కొంచెం వేడిగా ఉంది బాయ్. నేను కొంచెం తింటాను, కంగారు పడకండి. మాకు కంగారు ఆగట్లేదు దుబాయ్ సేట్. నాది తినేస్తుంది. మాకు హలీం అంటే మస్తు ఇష్టం బాయ్. ఫస్ట్ నేను కూడా ట్రై చేస్తా. ఆహా, చూడడానికి ఎక్సలెంట్ గా ఉందండి. ఇది నీడకు వచ్చింది కాబట్టి సల్వా అద్దం పక్కన పెడుతుంది. బాబా సేటు ఎలా ఉంది? మస్తు టేస్ట్ ఉంది. రుచి అచ్చ టేస్ట్ ఉంది బాయ్. ఇది బాబా పిస్తా హలీం మించిపోయిందండి. ఎక్సలెంట్. మాది ఇట్లాంటి హలీం ఎప్పుడు తినలేదు. మరి ఏంటనుకున్నారు, గోదావరి ఇంటి రుచులు అంటే మామూలుగా ఉండవు. చాలా బాగుంది. ఆంధ్ర అంటేనే వంటలకు పుట్టిల్లు. మీది ఆంధ్ర ఫేమస్ ఫుడ్ ఉంటాయి. బాబా, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు తిన్నానండి. చాలా రకాల హలీములు తిన్నాను. చాలా వాటిల్లో కంటే ది బెస్ట్ అండి ఇది. అసలు తిరగలేదు దీనికి. బా, ఇది మిగిలింది ఉంటే మాది పార్సల్ పెట్టండి, దుబాయ్కి తీసుకుపోతుంది. దుబాయ్ గా ఒంటికి పెడతారేమనుకుంటున్నాను. కాదు, ఒంటికి పెడతానికి ఎంత టేస్ట్ ఉంది. ఒంటికి మేము పెట్టాయి, మాది ఫ్యామిలీకి తీసుకుపోతాయి. మీది హలీం తిని మాది ఫ్యామిలీ ఖుషి అవ్వాలి. తీసుకెళ్ళండి, కానీ వేడి వేడి తినాలి. ఇది వేడి వేడికి తింటాయి. మేము ఒంటి మీద ఎంతసేపు వెళ్తాయి? అర్ధ గంటలో వెళ్ళిపోతాయి. ఆహా, మాది దుబాయ్ సేటు దిల్ ఖుషి అయింది. మాది హలీం తిని మీకు 100% గిఫ్ట్ ఉంది. మాది మీకు ఇస్తాయి. ఇంకా ఫిక్స్ అయిపోయింది. మాది మస్తు మస్తు మీకు సలాం చేసింది. మాకి సలాం చేయడం ముందు పక్కన పెడితే ఇది చాలా రుచి ఉంది. అసలు హలీం అయితే నెంబర్ 1 అండి. పిస్తా హలీం లాగా వచ్చింది. అంటే చెప్పుకోవడం కాదు, కానీ మేము చేసిన విధానం మీరు చూసారు కదా, అసలు చాలా బాగుందండి. ఎలా ఉంది? మీది మా మనసు మంచిగా ఒప్పించింది. మీకు మంచి బహుమతి ఉంది అని చెప్పింది కదా మాది. అది ఏమనుకుంటుంది, మాది ఒంటె మీద ప్రయాణం చేసి వచ్చింది, ఒంటె కాలు బెనికింది, అది మీకు గిఫ్ట్ కి ఇచ్చిపోతుంది. ఒంటిని మేమేం చేసుకోం సేటు. నీళ్లు పట్టు, ట్యాంకు ఫుల్ చెయ్యి, అది నీళ్లు నీకు దావత్ తీస్తుంది. వచ్చిన కాంచి గిఫ్ట్ అంటే ఇంకో పెద్ద సెంట్ బాటిల్ అని చెప్తున్నారని నేను అనుకున్నా. ఒంటిని నేనేం చేసుకున్నా. అరే బాయ్, నీకు నేను ముందుగానే చెప్పితి కదా.
అప్పుడు మాది పొర బావి ఎండిపోయాయి. ఇప్పుడు డబ్బు నయ్యి బాయ్, ఇవి కూడా రోల్డ్ గోల్డ్ ఐటమ్ పెట్టుకుంది. రోల్డ్ గోల్డా? మరి గోల్డ్ అయితే ఎక్కడ ఉంది? ఇది గోల్డ్ ఏమో ఒక ఉంగరం ఇస్తారా అనుకున్నాను నేను. అరే బాయ్, హలీం తినడానికి మీది దగ్గరికి వచ్చింది. నాది మనసు చాలా ఖుషి అయింది. మళ్ళీ మాది బావి నిండి వచ్చింది. పెట్రోల్ బావి నిండాయి, మాకు మంచి మస్తు డబ్బు వస్తాయి. అప్పుడు మీకు ఒక పెట్టి పడేస్తాయి. మంచి పని అండి. అయితే ఎప్పుడు నిండుతాయండి పెట్రోల్ బ్యాంకులు వర్షాలు వచ్చినప్పుడా? అరే బాయ్, మళ్ళీ జన్మలోనూ వస్తాయి. మళ్ళీ జన్మ? మరి ఇదేంది బాయ్, అర్థం చూడు ఎద్దం బాయ్. మొత్తానికి అయితే హలీం అయితే బాగా నచ్చింది కదండి మీకు? మస్తు మస్తు టేస్ట్ ఉంది బాయ్. పోలండి. అయితే మొత్తానికి మా వీడియోలు చూసి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం మా హలీం రుచి చూసి మెచ్చారు. మాకు అదే 10,000. మీరేం డబ్బులు ఇవ్వట్లేదు మాకు. ఇది వీడియో చూసి మాది దుబాయ్ మొత్తం సబ్స్క్రైబ్ చేస్తాయి. చేపియండి, మీకు రోడ్మడి ఉంటుంది. మీ నేను చేయించాల్సిన లేదు. నేను దుబాయ్ నుండి వచ్చాయి, మాది ఫ్రెండ్స్ కూడా అట్లనే వస్తాయి. ఇది ఛానల్ వీళ్ళది గోదావరిలో ఇంటి రుచులు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. మస్తు వంటలు అయితే చేస్తాయి, మిమ్మల్ని అంతా ఆనంద ఎంటర్టైన్ చేస్తాయి. ఓకేనా బాయ్? మీది మాది ఖుదాఫిసి. ఆ ఊపర్ ఉంది అసలు, అచ్చా బహుత్ అచ్చా ఉంది. మీకు రంజాన్ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు బాయ్. ఏంది బాయ్ ఇట్లా కుదిపేసిన? ఆనందంలో మనము ఒక స్టెప్ వేద్దాం బాయ్.